ప్రాణం పోయినా సరే నా ఒంటి మీద బట్టలు వేసుకుని తీరతాను అని పోరాడిన స్త్రీ కథ. తన స్తనాలను కోసి అరటి ఆకులో ట్యాక్స్ రూపంలో అప్పగించిన మహిళ కథ తెలుసుకుందామా? ఈ సంఘటన 1822 నుంచి 1924 మధ్యలో జరిగింది. ఇప్పటి కేరళగా పిలువబడే ట్రావెన్కోర్ రాజ్యంలో బలహీన వర్గాలకు, తక్కువ కులస్తులకు ఒక వింతైన ట్యాక్స్ సుంకం వసూలు చేసేవాళ్ళు. మగవాళ్ళు తల పైకి ఎత్తి నడిస్తే ట్యాక్స్ పే చేయాలి. అలాగే ఆడవాళ్లు తన నడుము పై భాగంలో శరీరాన్ని బట్టలతో కప్పుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాలి. వారు ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా ఆ బలహీన వర్గాల జాతి స్త్రీలకు తమ స్థనాలను బహిరంగంగా చూపిస్తూ జీవించాల్సి వచ్చేది. ఒకవేళ వారు కప్పుకోవాలనుకుంటే సుంకం చెల్లించి గొప్ప ఇంటి వాళ్ళు వేసుకునే అంత బట్టలు కాకుండా చిన్న చిన్న గుడ్డ పేలుకలతో కప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏజువా జాతికి చెందిన ఒక మహిళ నంగేలి. మనము ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాంటి కథలు వినుంటాము, కానీ చరిత్రలో కలిసిపోయిన గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడా రచింపబడలేదు. మీరు ఆవిడ గురించి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చదువుకోవచ్చు. ఏజువా జాతిలోని స్త్రీలు కూడా పై భాగంలో అంటే నడుము పైన ఎలాంటి వస్త్రాలు వేసుకోకూడదని అప్పటి ట్రావెన్కోర్ రాజులు చట్టం చేస్తే నంగేలి అనే యువతి అది అన్యాయం అనిపించి నా శరీరం పైన మీ చట్టం ఏంటి అని తిరుగుబాటు చేసి ఎంతో ధైర్యంగా తన శరీరాన్ని బట్టలతో కప్పుకొని తిరిగేది. ఇది చూసిన సైనికులు, అగ్రకులాల వాళ్ళు ఇది విద్రోహ చర్యగా భావించి రాజుపైన ఒత్తిడి తెస్తే రాజు నంగేలి వద్ద ట్యాక్స్ కలెక్ట్ చేయమని సైనికులకు ఆదేశాలిచ్చాడు. కొంతమంది సైనికులు వారు ఉండే గ్రామానికి వెళ్లి నంగేలిని ట్యాక్స్ చెల్లిస్తావా లేదా శిక్ష అనుభవిస్తావా అని హింసించారు. అప్పట్లో ట్యాక్స్ అరటి ఆకులో పెట్టి చెల్లించేవారు. అలాగే నంగేలి లోపలికి వెళ్లి ట్యాక్స్ తో తిరిగి వస్తుందనుకున్న సైనికుల ముందుకి కత్తితో తన స్థనాలను కోసి అరటి ఆకులో పెట్టి రక్తం కారిపోతుంటే ముందు నిలబడి నా దగ్గర కట్టడానికి డబ్బులు లేవు, అలాగని నా శరీరాన్ని కప్పుకోకుండా జీవించలేను, అన్నిటినీ కారమైన ఈ స్థనాలను కోసి మీకే ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. రక్తం కారుతుంటే నిలబడి అలా ఆ స్త్రీని చూసి ఉచ్చపోసుకున్న సైనికులు అక్కడ నుంచి పారిపోయారు. కాసేపటికి ఊరి జనం ముందు తీవ్ర రక్తస్రావంతో నంగేలి మరణించింది. అది తట్టుకోలేక తన భర్త భార్య కాలుతున్న మంటల్లో దూకి ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రజల్లో చలనం కలిగి అద్భుతమైన ఉద్యమం ఎగసిపడి రాజుకి ఆ తెగ స్త్రీలకు మాత్రమే ఈ సుంకం నుంచి మినహాయింపు కలిగించారు. మీరు గమనిస్తే ఇప్పటికీ కేరళ సంస్కృతి సినిమాల్లో పవిట లేకుండా కనిపిస్తారు. స్త్రీ తన శరీరం కప్పుకోవడానికి చేసిన ఇంత గొప్ప యుద్ధాలని తెలియని నేటి యువత అది విప్పుకొని చూపిస్తాము, నా శరీరం నా బట్టలు నా ఇష్టం అని అనడం ఎంతో మూర్ఖత్వం. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం, విషయాల కోసం రాముకాక స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.